జై శ్రీరామ్. దయచేసి అందరము కలిసి ఒక 3 సార్లు దీర్ఘ ఓంకారం చెబుతాం. ఓ శుభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జై శ్రీరామ్. పరమశివుని పాద పద్మాల చెంత ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలతో గురు పౌర్ణమి సందర్భంగా వచ్చినటువంటి భాగవతోత్తములందరికీ నమస్సుమాంజలి. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సభకు మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. శక్తివంతమైనటువంటి సమయంలో సమయం కేటాయించుకున్నటువంటి మీరందరూ అదృష్టవంతులని అనుకోవద్దు. మీకు ఇటువంటి జన్మ ప్రసాదించిన మీ తల్లిదండ్రుల వాసనా బలం మిమ్మల్ని ఇంతవరకు నడిపించిందని ఒక్కసారి మీ పూర్వీకులను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కడప నగరంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు. రాజరాజేశ్వరి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఎన్ని వేల మంది ఉన్నారు. సాయంత్రం సమయంలో ప్రదోష వేళలో భగవంతుని గురించి తెలుసుకోవాలనే సంకల్పం కలిగించడం, కాలు కదిలి రావడం, ఇక్కడికి వచ్చి కూర్చోవడం అంటే అది గత జన్మ వాసన బలం మనకు అవకాశం కలిగించింది. కాబట్టి ఇంతమంది మంచి వాళ్ళ మధ్యన కలిసి మాట్లాడుకునే అదృష్టాన్ని కలుగజేసిన మీ అందరికీ నేను మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియదు. ఈ భూమండలం అంతా ఎవరి దగ్గరైనా జ్ఞానం ఉంది అంటే, ఏ మనిషి దగ్గరైనా మేధో సంపత్తి ఉంది, జ్ఞానం లేదా శాస్త్ర పరంగా కానీ ఇంకొక విధంగా కానీ అంతో ఇంతో మేధావు అని చెప్పుకోగలుగుతున్నాడు, గొప్ప మేధావి అని చెప్పుకోగలుగుతున్నారని ఎవరైనా చెప్పినా సరే అది అతిశయోక్తి అన్నా నేనేం బాధపడను. మహనీయుడు, మహానుభావుడు వేదవ్యాసుడి యొక్క ఎంగిలి ప్రసాదం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. మహానుభావుడు ఒకప్పుడు ఒకానొక దశలో మన దేశానికి అస్తిత్వమే పలచగా ఉన్నటువంటి పరిస్థితిలో మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన సనాతనం, మన ఇతిహాసాల గురించి ప్రపంచం మొత్తము ఈరోజు తెలుసుకొని గర్వపడే విధంగా కాకుండా అనుసరించే విధంగా ఈరోజు ప్రణాళికలు జరుగుతున్నాయంటే అంత శక్తివంతమైనటువంటి మహానుభావుడు వేదవ్యాసుల వారు. ఆయన పేరు వేదవ్యాసులు కాదు, కృష్ణద్వైపాయనులు అందరికీ తెలుసు. ఎందుకంటే నల్లగా ఉన్నారు కాబట్టి మనం చిత్రం వేసుకున్నప్పుడు మహానుభావుని చాలా తెల్లగా చెప్తారు, కానీ ఆయన నల్లగా శ్రీకృష్ణుని ఆ రూపంలో ఉండేవాళ్ళని, అందుకే కృష్ణ అని పిలిచేవాళ్ళు. నదీ ప్రాంతంలో జన్మించారు కాబట్టి ద్వైపాయనులు అనేవారు, కృష్ణ ద్వైపాయనులు. ఆ తండ్రి జననం గురించి ముందు మనం కాసేపు మచ్చుటించుకుందాం, తర్వాత ముందుకెళ్దాం. ఒకానొకప్పుడు చేది రాజ్యాన్ని వసు అనేటువంటి ఒక మహారాజు పరిపాలించేటువంటి వాడు. భార్గవ ఇందుకు మాట్లాడే మంచి యవ్వనంలో ఉన్న వయసులోనే 25 సంవత్సరాల వయసులోనే ఆ చేది మహారాజు వసువు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో పాటు శరీర సౌష్ఠవము, మేధా సంపత్తి, ప్రజలను చక్కగా పరిపాలించేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి ఆయన వసువు. ఆయన మామూలుగా
మహారాజు కాబట్టి అరణ్యానికి వెళ్ళినప్పుడు, వేటపరంగా ఏదైనా వెళ్ళినప్పుడు కొన్ని పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఋషులు అంతర్ముఖులై ధ్యానం చేస్తున్నది చూసి నేను కూడా ఇలా ఎందుకు తపస్సు చేయకూడదు అనేటువంటి భావన కలిగి ఆయన ధనుర్బాణాలన్నీ పక్కన పడేసి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేటువంటి వాడు. ఆ ధ్యానం ఏ విధంగా ఉండేదంటే కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి మహనీయులు, మహానుభావులు, తపోధనులైనటువంటి మహర్షుల తపస్సును సైతం ప్రభావితం చేయగలిగి వాళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా ఈయన అంతర్ముఖుడే తపస్సులోకి వెళ్ళిపోయేటువంటి వాడు. ఈయన తపస్సుకు సాక్షాత్తు దేవేంద్రుడే పరవశమైపోయినాడు. నీకేం కావాలా, ఇంతగా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఏ రాజైనా తపస్సు భగవంతుడు ప్రత్యక్షమైతే నాకు వజ్ర వైఢూర్య కనకరాసులు భగవాన్ ఏదన్నా లేకపోతే నా రాజ్యాన్ని విస్తరించాలి, నాకు పెద్ద పేరు ప్రతిష్టలు రావాలని అడిగాడు. కానీ ఆయన అది అడగదు. నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని అడిగాడంటే ఆ వయసులో ఆ మహనీయుడు, మహానుభావుడు ఎంత పరిణితి చెందినటువంటి. సరే ప్రసాదిస్తూ నేను ఒక విమానాన్ని కూడా నీకు బహుకరిస్తున్నా, నువ్వు ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపోవచ్చు, మొత్తాన్ని దర్శించవచ్చు అనే వస్తూ ఒక మంచి ఆయుధాన్ని కూడా ప్రసాదించాడు. ఇలా ఆయన పర్యటిస్తూ వచ్చాడు. ఒకానొక పరిస్థితిలో, అప్పట్లో ఒక స్థితిలో తన పూర్వీకులకు పిండ ప్రదానం చేయవలసిన పరిస్థితులలో, ఆ రోజు పరిస్థితులలో దానికి పెట్టవలసిన ఆహార పదార్థాల్లో జంతు మాంసాన్ని పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. తన భార్య, ఆమె పేరు గిరిక, చాలా అద్భుతమైనటువంటి తల్లి, భర్తను అనుగమించి చక్కగా వాళ్ళ కుటుంబం సాగిపోతుంది. నువ్వు ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తూ ఉండు, నేను అరణ్యానికి వెళ్ళి ఏదైనా జంతు మాంసం తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళినటువంటి ఈయనకు ఆ అరణ్యంలో ఆ మంచి యవనంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పరిసరాల ప్రభావము, ప్రకృతి యొక్క ప్రభావము అతనిలో కాసింత కామ ప్రచోదన కలగడం, అతని రేతస్థలం నుంచి వీర్యం స్ఖలనం జరగడం జరుగుతుంది. అరే ఈ వీర్యం అనవసరంగా వృధా కాకూడదే, ఇది తప్పు అవుతుంది కదా అని ఒక మర్యాకు తీసి ఆ మర్యాకును ఒక దోణి మాదిరిగా చేసి దోణిలో ఈ వీర్యాన్ని భద్రపరిచి తన పెంపుడు డేగను పిలిచి ఆ డేగకు మెడలో ఒక పొట్ల మాదిరి కట్టినటువంటి ఈ ఆకును, ఇది తీసుకెళ్ళి నా భార్య గిరి కింద చెయ్యి, వంశోద్ధారకుడు జన్మించాల్సినటువంటి ఇది వృధా కాకూడదని దాన్ని పురమాయించి పంపించేస్తాడు డేగను. ఈ డేగ రాజు చెప్పినటువంటి ఆదేశాల మేర ప్రకారం ఆకాశంలో ప్రయాణిస్తూ బయలుదేరుస్తుంది. ఈ డేగ మెడలో ఆ పొట్లం ఉంది. ఈ ఇంకొక డేగ చూసి ఏం చేసిందంటే ఇదేదో తినవలసినటువంటి ఆహార పదార్థం అని భావించి ఈ డేగతో పోరాటం చేయడం గొడవ పడుతుంది. ఈ రెండు పెనుగులాటలో, పోట్లాటలో ఈ డేగ మెడలో ఉన్నటువంటి పొట్లం కాస్త జారి సముద్రం నదిలో పడుతుంది, యమునా నదిలో పడిపోతుంది. అది అంతవరకు. అంతకుముందు ఒక అప్సరస, ఆమె బ్రహ్మదేవుని యొక్క శాపం కారణంగా, అంటే ఆమె దుర్వాస మహర్షి, ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో ఈ అప్సరస వచ్చి ఏం చేసిందంటే దేవేంద్రుని ఆజ్ఞ మేరకు వచ్చి ఆయన తపోభంగం చేయాలని ప్రయత్నించింది. ఆయన ఎంతసేపటికి తపోభంగం కాకపోవడంతో ఈమె మరీ ఆయన దగ్గరగా ఎక్కువగా నృత్య ప్రదర్శన చేస్తూ తన పైట చీర చెంగున అతని ముఖాన్ని ఇలా పడేటట్లు ఆమె ప్రవర్తించింది. ఆ చెంగు వచ్చి ఆయన స్పర్శకు తగలంతో స్పర్శ వచ్చి ఆయన కళ్ళు తెరిచి చూసి, నీకెంత అహంకారము, నేను భగవంతుని ధ్యానంలో లీనమైపోయి అంతర్ముఖుడిని నేను తప్పిస్తూ ఉంటే నువ్వు తపోభంగం చేయడానికి వచ్చావు కాబట్టి కళ్ళు ఇంత చక్కగా చేసి పెద్ద చూపిస్తేస్తాడు, నువ్వు చేపవై నదిలో పడిపోదువుగాక అని శపించేస్తాడు దుర్వాసు. అయ్యా ఏంటి స్వామి మీరు ఇట్లా కోప్పడ్డం, ఏమన్నా ధర్మమా? నేను నా వృత్తి ధర్మం చేసినాను, దేవేంద్రుడు ఆదేశిస్తే నీ తపోభంగం చేయమంటే ఇక్కడికి వచ్చిననే తప్ప మధ్యలో నా ప్రమేయం ఏముంది? నేను సేవకురాన్ని, ఆదేశించిన ఆయన మాత్రం బాగానే ఉన్నాడు, చెప్పించిన మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నా బ్రతికే ఇట్లా అవాస్తు పాలైపోయింది, ఇది దయచేసి మీరు కనికరించాలి నా పట్ల అంటే, సరే నీకు శాప విమోచనం కూడా కలిగే ప్రాయం వస్తుంది, నీకు ఒకానొక దశలో నీ గర్భం నుంచి 2 పిల్లలు జన్మిస్తారు, జన్మించినప్పుడు నువ్వు తిరిగి శాప విమోచనం పొందుతావు అని ఆయన శాప విమోచనం చెప్పేస్తారు దుర్వాసు. ఇక్కడ ఈ వసువు మహారాజు పంపించినటువంటి ఆ డేగ ద్వారా ఆ వీర్యాన్ని వచ్చేసి 2 పెనుగులాడటంతో 2 డేగలు నదిలో పడడం, పడినటువంటి ఆ వీర్యాన్ని ఈ నదిలో చేపగా ఉంది కదా అప్సరస, ఆమె స్వీకరిస్తుంది. ఆ చేప స్వీకరించిన కారణంగా గర్భం ధరిస్తుంది. ధరించిన తర్వాత కాలక్రమేణా
అక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అదంతా బెస్త వాళ్ళ పరిపాలనలో, అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. చేప వాళ్ళకు దొరుకుతుంది, బెస్త వాళ్ళకు. ఏది ఇది అన్ని చేపల కంటే ఇదేదో ప్రత్యేకంగా కనబడుతుందే. ఎప్పుడైనా రాజ్యంలో చూడండి, కొత్త వస్తువు కనపడినా, ప్రత్యేకమైన వస్తువు కనపడినా అది ఆ దేశం పరిపాలించే రాజు దగ్గరికి చేర్చడం అనేది రివాజ్. ఈ చేప కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ చేపను తీసుకెళ్ళి రాజుకు అప్పగిస్తామని ఆ రాజుకు అప్పగిస్తే, అరే అదేంటో తినండి, అది ప్రత్యేకంగా ఉంది, కోయండి అని ఆయన ఆదేశిస్తారు. కోస్తారు. కోసేస్తే ఆ చేప కడుపులోంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి బయటకు వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత అప్పుడు ఈమె మామూలుగా అప్సరస తన గంధర్వలోకి ఆమె వెళ్ళిపోతుంది, ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఈ కొడుకు కుమార్తెని ఇద్దరిని ఆ రాజు పెంచుకుంటాడు, మత్స్యగంధ మత్స్యగంధి అని. ఆ అబ్బాయి యువరాజుగా ఉంటాడు. ఈ అమ్మాయిని, ఏమమ్మా నువ్వు మహర్షుల దగ్గరికి తపస్సు పరంగా వెళ్తావా, ఇక్కడే నా దగ్గరే ఉంటావంటే, లేదు నాన్న, నేను మీ దగ్గరే తండ్రికి సేవ చేసుకునే అదృష్టం కంటే నాకు వేరే ఏం అవసరం లేదు, నేను మీ దగ్గరే సేవ చేసుకుంటానని ఆ మత్స్యగంధి అని. ఆమెకు చేప వాసన ఎక్కువ వస్తుంది, చేప నుంచి పుట్టింది. చేపలు మనం ఎంత శుభ్రం చేసినా పోతున్నప్పుడు దారిలో పోతున్నప్పుడు కూడా మనం చూసినప్పుడు వాసన వస్తుంది డైరెక్ట్. ఈమె ఏం చేసిందంటే, తండ్రి ఆ యమునా నది నుంచి ఇటుపక్క నుంచి అటుపక్కకు దాటుకునేటువంటి వాళ్ళకు తన పడవలో కూర్చోపెట్టుకొని ఆయన దాటించేవాడు ఇటువైపు అటువైపు. ఈయన భోజన సమయంలో కూర్చున్నప్పుడు వచ్చి ఎవరైనా ఒకవేళ బాటసార్లు వస్తే వాళ్ళకు ఆలస్యం కాకుండా, ఇబ్బంది పడకుండా ఈ మత్స్యగంధి తల్లి ఇటువైపు నుంచి అటువైపు దాటించేది. ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితులలో మహనీయుడు, మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఇటువంటి గొప్ప పరంపర అనేది సాక్షాత్తు మొత్తం ఈ సృష్టికి మూలమైనటువంటి వ్యక్తి చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి మానసపుత్రుల్లో ఒకరైనటువంటి వారు వశిష్ఠ మహర్షి. ఆయన కుమారుడు శక్తి మహర్షి, ఆయన కుమారుడు పరాశర మహర్షి, ఆయన కుమారుడు వేదవ్యాసుడు, ఆయన కుమారుడు శుకబ్రహ్మ. ఆ శుకబ్రహ్మకు పెళ్లి కాలేదు. ఆయన యొక్క ప్రధాన శిష్యుడు గౌడపాదాచార్యులు వారు. ఆ గౌడపాదాచార్యుల వారి యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క శిష్యులు జగద్గురు అయినటువంటి వారు శంకరాచార్యుల వారు. ఆ శంకరాచార్యుల వారు తూర్పున గోవర్ధనగిరిలో జగన్నాథ పీఠాన్ని ప్రతిష్ఠించారు, పడమర ద్వారకాలో కాళికాపీఠం ప్రతిష్ఠించారు, ఉత్తరాన బదరిలో జ్యోతికాపీఠం ప్రతిష్ఠించారు, దక్షిణాన శృంగగిరిలో శారదాపీఠం ప్రతిష్ఠించారు. అలా శారదాపీఠం నుంచి వచ్చినటువంటి పరంపరలో భాగంగా మన కడప నగరంలోని ఆకుల వీధిలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ పిట్రా పట్టాభిరామయ్య భగవద్గీత సత్సంగా కూడా దాని పరంపరలో ఉన్నంత శక్తివంతమైనటువంటి దానికి మనం వారసులమని ఘనంగా మనం చెప్పుకోవచ్చు. ఆ వశిష్ఠ మహర్షి యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడైనటువంటి పరాశర మహర్షి ఈ యమునా నది పరిసర ప్రాంతానికి వచ్చి నదిని దాటాలని వస్తే అప్పుడు ఈ రాజు ఆయన భోంచేస్తుంటాడు. వాళ్ళ కుమార్తె మత్స్యగంధి ఉంటుంది. నేను నది దాటాలంటే నేను దాటిస్తారండి స్వామి అని పడవెక్కించుకుంటాడు. అద్భుతమైనటువంటి అందగత్య సత్యవతి మత్స్యగంధి. పడవలో కాసింత ప్రయాణం కాగానే సృష్టి సంకల్పం కాకపోతే, అది భగవతి ఇచ్చ కాకపోతే, ఈ పరాశర మహర్షికి ఆమె యొక్క అందచందాలను చూసి ఈయన పరవశుడైపోయి తన మనసులోని భావాన్ని వ్యక్తీకరించాడు. కన్యా, నాకు నీ పట్ల వ్యామోహం కలిగింది అని ఆయన విషయం చెప్తే, స్వాములు వారు మీరు ఇలా మాట్లాడచ్చా, మీరు స్వాములైపోతే మీరు ఇట్లా మాట్లాడడం సమంజసమా, ఇట్లా నేనేం చెప్పగలను అంటే, లేదు, ఇది భగవంతుడు, ఆ పరమేశ్వరుడు యొక్క లీల. మనిద్దరి కలయిక సామాన్యమైన కలయిక కాదు. మనిద్దరికి పుట్టేటువంటి వ్యక్తి జగద్గురువు కాగలడు, అనితర సాధ్యుడు కాగలడు, అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి అయ్యి ఈ మొత్తం భూ ప్రపంచానికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి కొడుకు జన్మనివ్వగలిగిన అదృష్టం కలుగుతుంది అంటే ఆమె కొంచెం మారింది. మనకు అంత గొప్ప వ్యక్తికి జన్మనిస్తున్నాం అంటున్నావు, బాగానే ఉంది స్వామి, మరి నేను తండ్రి చాటు బిడ్డనైపోతుని, తండ్రికి తెలియకుండా ఇటువంటి పనులు చేస్తే నా కన్యత్వం నాశనం అయిపోలేదా? రేపు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా నిలబడుకోగలుగుతాను, ఎలా చేయగలుగుతానంటే, నీకు ఆ ఇబ్బంది ఏమి లేదు. మన ఇద్దరికి సంతానం కలిగినా కూడా నీ కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగిన సమర్థత నా దగ్గర ఉంది. నీ కన్యత్వాన్ని యథాతథంగా ఉండే విధంగా నేను చేయగలుగుతానని ఇంకొక అభయం ఇస్తాడు. అక్కడికి ఆ తల్లి తృప్తి చెందలే. స్వామి, మీరు అలా అంటున్నారు, బాగానే ఉంది, మరి ఇది ఇంకొక ప్రశ్న ఏదో అడుగుతుంటాను.
మీరు ఈ విధంగా కోరుతున్నారు కదా, ఇది పట్టపగలు. ఇప్పుడు కూడా భార్యాభర్తల సంగమం అనేటువంటిది రాత్రి సమయంలోనే జరగాలనేటువంటిది శాస్త్రం. ఎందుకంటే అది ఇంకొక సందర్భంగా చెప్పుకుంటాం. పగటిపూట కనుక కలిగితే రాక్షస సంతానమే కలుగుతుంది అందరికి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈ ప్రదర్శ వేళలు అస్సలు చేయకూడదు. 4 పనులు అస్సలు చేయకూడదు. 1 నిద్రపోకూడదు, 2 తినకూడదు, భార్యాభర్తల సంగమం చేయకూడదు. అయితే రోగం వచ్చినటువంటి వాళ్ళు, బాలింతలు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు వాళ్ళు నిద్రపోవచ్చు, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో పార్వతీదేవి సహితుడై పరమేశ్వరుడు రుద్రారుద్ర గణపతులతో నందివాహనారూఢుడై మొత్తం ప్రపంచమంతా పర్యటించి భూమండలంలో ఒకే ఒక్క చోట కాలు పెడతాడు. ఆ కాలు పెట్టే క్షేత్రమే శ్రీశైల క్షేత్రం. కాబట్టి ఈ సమయంలో ప్రదోష వేళల్లో పొర్రపాటును కూడా తినడం కానీ, నిద్రపోవడం కానీ, భార్యాభర్తల యొక్క సంగమం కూడా జరగకూడదు. అలా జరిగితే పరమశివుడు ఏమైనా శపిస్తాడా అంటే పరమశివుడికి ఏమంత కోపం రాదు. నా దేవుడు వస్తూ ఉంటే నిర్లక్ష్య ధోరణితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఆవేశపడి శపించేటువంటి వాళ్ళు రుద్రారుద్ర గణపతులు. కాబట్టి మనం మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో చేయాల్సింది ఏంటి? అదేవిధంగా ఈ సత్యవతి కూడా ఈ పగటిపూట ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎలా అవుతుంది స్వామి అని. దానికంటే ముందు ఇంకొక ప్రశ్న వేస్తుంది. స్వామి, మీరు నన్ను కాంక్షిస్తున్నారు కదా, నా శరీరం అంతా చేపల కంపు వాసన కొడుతుంది, మీరు ఎలా సంతోషం చెందగలరు అంటే, ఓహో నీకు ఆ కోరిక అది కూడా ఉంది అనుమానం. నా తపోశక్తి బలంతో 1 యోజనం దూరం వరకు, 1 యోజనం అంటే 8 మైళ్ళు దాకా, అంతవరకు కూడా సుగంధ పరిమళాలు వెదజల్లే విధంగా నీ శరీరాన్ని నేను ప్రభావితం చేయగలుగుతానని అది కూడా చేసేస్తాను. ఆ తర్వాత వచ్చేసి పట్టపగలు కలవడం తప్పు కదా అంటే, నా తపోశక్తితో మొత్తం ఈ పగటినంతా మంచు తెరలతో మొత్తం చీకటిమయం చేసేస్తానని చెయ్యడం. వాళ్ళిద్దరి కలయికతో ఉద్భవించినటువంటి మహనీయుడు, మహానుభావుడు, జ్ఞానప్రసాదదాత అయినటువంటి వ్యక్తి వేదవ్యాస మహర్షుల వారిని. ఆ తండ్రిని ఒకసారి స్మరించుకొని ఒక్కసారి నమస్కారం చేస్తూ సంతోషం. అలా పుట్టినటువంటి వేదవ్యాస మహర్షి ద్వైపాయనుల వారు, ఈయన మహాభారతంలో వేదవ్యాసులే కదా, కర్ణుడు కూడా ఆ విధంగానే జన్మించాడు. కానీ కుంతిని మాత్రం చూడ చిన్నప్పుడే కొడుకుని వదిలేసినాడు, గాలికి వదిలేసిందాగా అని కుంతీదేవిని నిందిస్తారు. చాలా తప్పు. మనము భారతము వ్యాస భారతం చదివితే, మూలం చదివితే తెలుస్తుంది. ధర్మరాజును కూడా విమర్శిస్తారు. ఒకసారి ఓడిపోయినాడు కదా జూదంలో, రెండోసారి మళ్ళీ జూదానికి ఎట్లా వస్తాడు, రెండోసారి మళ్ళీ భార్యను ఎలా వండుతాడంటే ప్రతిదానికి అర్థం ఉంది. అతను జూదం, అసలు మహాభారత యుద్ధంలో జూదం జరిగినప్పుడు జూదానికి ఆహ్వానిస్తున్నారు, రెండోసారి అని పిలిచినప్పుడు ఆనందపడిపోయేటువంటి వాడు భీముడు ఫస్ట్, రెండవసారి ఆనందపడిపోయాడు అర్జునుడు. అంతవరకు ముఖంలో నవ్వు లేకుండా నవ్వినటువంటి వాడు ధర్మరాజు. జూదం జరగాలని కోరుకున్నవాడు. జూదం జరిగితేనే జనక్షయం జరుగుతుంది, జనక్షయం జరగాలనేటువంటి చెప్పినటువంటి వాడు నారద మహర్షి. దాన్ని వక్కాణించి యథార్థంగా రూఢి చేసినటువంటి వారు వేదవ్యాసుల వారు. జూదం జరగడానికి చాలా ఉంది. ఎందుకంటే తెలియక మనం ఏదో పైగా సినిమా పైత్యం పట్టుకొని మనము ఏయో చెప్తాం. కానీ చాలా మూలం వెళితే కనుక ధర్మరాజు చాలా గొప్ప ధర్మాత్ముడు. అస్సలు మహాభారత అది జూదంలో ఓడిపోయినప్పుడు ఈ అర్జునుడు లేచి ప్రతిజ్ఞ చేస్తాడు వాళ్ళ మీద, ఈ భీమసేనుడు లేచి ప్రతిజ్ఞ చేస్తాడు. ధర్మరాజు ఒక్క మాట కూడా మాట్లాడి ఏమీ కానీ దూషించడం కానీ కోప్పడడం కానీ ఏమీ చేయడు. దానికంతా ఇంకో సందర్భంలో ఎప్పుడైనా అద్భుతంగా మనం మాట్లాడుకోవచ్చు. సమయం తక్కువ కాబట్టి పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ వేదవ్యాస మహర్షి జననం అయిన తర్వాత తన తల్లి ఏనైనా ఏంటంటే, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, ఈ ప్రపంచము ఈ జనజీవన స్రవంతి ఇట్లా ఈ సాంసారిక ప్రపంచం నాకు ఆసక్తి లేదమ్మంటే, కానీ తల్లి నీకు నేను ఒక మాట ఇస్తున్నా, నేను జపంలో ఉన్నా, తపంలో ఉన్నా, యజ్ఞంలో ఉన్నా, యాగంలో ఉన్నా, హోమంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా సరే మీరు స్మరిస్తే కృష్ణ అని పిలిస్తే చాలు, లేదా వ్యాస అని పిలిచినా చాలు, వెంటనే నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను, నీ కోరిక తీర్చుతాను అని చెప్పి వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వరానికి కట్టుబడి తన కుమారుడు విచిత్రవీరుడు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా తన కోడళ్లతో కలిసి వాళ్ళ వంశాన్ని అందించినటువంటి మహనీయుడు వేదవ్యాసుడు అనే విషయం మనకు బాగా తెలుసు. వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి ప్రసాదం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో డిస్నీ ఐలాండ్ను అద్భుతంగా చెప్తారు. కానీ వేదవ్యాస మహర్షి ఆ రోజుల్లోనే జంతువుల మీద కథలు అందించినటువంటి మహనీయుడు అంతవరకు ఎవరు మనకు సాహిత్య ప్రపంచంలో అందించలేదు. అంత గొప్పవారు. గురువును మనం ఇప్పుడు గురు పౌర్ణమి రోజు అంటే
కేవలం వేదవ్యాస మహర్షిని మాత్రమే మనం స్మరించాలి, వేదవ్యాస మహర్షిని మాత్రమే పూజించాలి, వేదవ్యాస మహర్షికి సంబంధించినటువంటి మాటలే మనం మాట్లాడుకోవాలి. ఆ మహనీయుడు రచించినటువంటి రచనలు చదవడమా, వినడమా, లేదంటే మాట్లాడడమా ఏదో ఒకటి చేసుకుంటే అద్భుతమైనటువంటి మన జీవన మోక్షానికి మనం సాధన చేసుకోగలుగుతామనేటువంటి. అసలు ప్రస్థానత్రయాన్ని అందించినటువంటి ఆ మహనీయుల్లో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీత మహాభారతంలోనే ఉందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గురువుల్లో చాలామంది గురువులు ఉంటారు. సాధక గురువు, బోధక గురువు, అర్చక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ఉంటారు. చిన్నప్పుడు ఈ పిల్లవాడు తరగతి గదిలోకి వెళ్తే వాళ్ళ ఉపాధ్యాయుడి దగ్గర కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ అని ఒక అక్షరాలు నేర్పిస్తాడు, పలక మీద రాయించి. సాధక గురువు. తర్వాత ఓం భూర్భువస్సువ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని మంత్రోచ్చారణ పరంగా నేర్పించేటువంటి వాడు బోధక గురువు. వైదిక మంత్రాలు ఇచ్చేటువంటి వాడు అర్చక గురువు. అదేవిధంగా నిషిద్ధ గురువు అనే గురువు కూడా ఉన్నాడని చెప్పినాను. ఆయన వచ్చేసి భూతాలు, ప్రేతాలు, పిశాచాలను ఆవాహన చేసుకోగలిగినటువంటి మంత్ర ప్రక్రియ కలిగిన గురువు ఉంటాడు. అతను కూడా గురువు అని చెప్పింది శాస్త్రం, నిషిద్ధ గురువు. ఇలా గురు పరంపరలో చాలామంది ఉంటారు. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని నమస్కారాలు పెట్టాలా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఎన్ని నమస్కారాలు పెట్టాలా, గురువు దగ్గరికి వెళ్తే ఎన్ని నమస్కారాలు పెట్టాలని కూడా శాస్త్రం చెప్పింది. కాషాయం ధరించినటువంటి ఒక సన్యాసి, ఒక గురువు కనపడితే 4 నమస్కారాలు చేయాలి అని శాస్త్రం చెప్పింది. భగవంతుడి దగ్గరికి మనం వస్తాం, ఇలా నమస్కారం పెడతాం. ఇలా పెట్టినటువంటి నమస్కారం భగవంతుడికి ఎప్పుడూ చెందదు. మనం 2 చేతులు ముకుళించి బ్రహ్మరంధ్రం మీద పెట్టి ఇలా పెట్టినటువంటి నమస్కారం మాత్రమే భగవంతునికి చెందుతుంది అని చెప్పి. అలా పెట్టడం వలన ఒక యోగా ప్రక్రియలో భాగంగా శరీరంలో రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. పాత రోజుల్లో భజనలు చాలా చక్కగా చేసేటువంటి వాడు. భజన చేసినప్పుడు 2 చేతులు ఇలా విప్పారి చివరి దాకా వెళ్ళి రావడం వలన ఎంత మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. చచ్చేంత వరకు అతనికి షుగర్ రాదు. ఇక్కడ ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు శరీరంలో ఇన్సులిన్ కనుక ఉత్పత్తి అయితే ఇంకా మనకు షుగర్ వ్యాధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చంపేస్తుంది షుగర్ను. మనం జనజీవన స్రవంతో మనం తెలుసుకుంటే తెలుస్తుంది ప్రతిదీ. చాలామందికి తెలియదు. శాస్త్రంలో 2 ఇలాంటి కనుక వెంట్రుకలు కూడా పెరుగుతాయని చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ మనకు తెలియదు, చెబితే నమ్మము. మీరు నేను విమానం నడపలేము. విమానాన్ని నడపగలిగినటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నాడు కదా, దానిలో అతను శిక్షణ పొంది ఉన్నాడు కదా, దాంట్లో మెలకువలు తెలుసుకొని ఉన్నాడు కదా, మరి అతను నడపగలుగుతున్నాడు. మనకు రాదన్న మాత్రం విమానం ఎలా నడుపుతాం, ఆకాశం ఎట్లపోతుంది అంటే ఎట్లా అవుతుంది? తప్పు, అట్లా అది కుదరదు. గురువు యొక్క గొప్పతనం అదే. ఆ విధంగా మహానుభావుడు వేదవ్యాసుల వారు ఎన్ని గ్రంథాలు, ఎన్ని విషయాలు మనకు అందించాడంటే నిజంగా ఈరోజు మనం మేధస్సుతో చాలా సైన్స్ డెవలప్ అయింది, చాలా మేధస్సు పెరిగిందని మనం చెప్పుకుంటున్నాం. ఇటీవల అమెరికాలో టెస్లా కంపెనీ అధినేత ఒక అతను వచ్చేసి ఒక కారు కొనుక్కున్నాడు. 40 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి, 4 కోట్లు పెట్టుకున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు, కారు చూడలేదు, అంగడికి వెళ్ళలేదు, ఆ కలర్ రంగు చూడలేదు, ఏమి చూడలేదు. అన్నీ మొత్తం ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో చూసుకున్నాడు. 40 కోట్లు కట్టినాడు, కారు కావాలన్నాడు. కారు నేరుగా 200 కిలోమీటర్ల స్పీడ్లో షోరూమ్ దగ్గర నుంచి అతని ఇంటికి వచ్చి ఇంట్లో ఆగిపోయింది. డ్రైవర్ లేడు, మళ్ళీ దాంట్లో డ్రైవర్ లేడు. ఇది సత్యం. ఈ మధ్యన ఎంత ఒక 15-20 రోజుల కింద జరిగింది. ఇది నమ్ముతాం. పుష్పక విమానం వెళ్ళిందంటే మాత్రం నమ్మం మనం. అది ఏం కర్మ మనకు. విమానం కనిపెట్టింది దేవుడు అంటే రైట్ సోదరులు అంటే మార్కేస్తాం. వాళ్ళు నడపడానికి ముందు మన భారతదేశంలో శివకర్ బాపూజీ నడకరు ఇద్దరు కలిసి విమానం ఎగిరేసిన మన భారతదేశంలో. కావాలంటే అడగండి. అమ్మల కన్నయ్యమ్మ, ఊరమ్మలయమ్మ, మూలపటమ్మ, చాలా పెద్దమ్మ ఉంది, గూగులమ్మని అడగండి, చెప్తుంది. మన జ్ఞానము, మన శాస్త్రము ప్రపంచం లేకల్లా చాలా గొప్పది. ప్రపంచమంతా కలిసి పలక బలపము తీసుకొని రాసుకోవడానికి బడికి వెళ్ళినప్పుడు గ్రంథాలను అందించినటువంటి దేశము మన భారతదేశం. శాస్త్రాలను అందించిన దేశం మన భారతదేశం. భారద్వాజ మహర్షి రచించినటువంటి యాంత్ర విజ్ఞాన సర్వస్వాన్ని కనుక మనం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. విమానం ఎలా ఉండాలి, విమానం తోక ఎలా ఉండాలి, విమానం ముందు భాగం ఎలా ఉండాలి, దాని మందం ఎంత ఉండాలి, ఎంత లోపల ఉష్ణోగ్రత మనం మెయింటైన్ చేయాలా, అదేవిధంగా చోదకుడి దగ్గర ఎంత శీతోష్ణ చక్కగా అద్భుతంగా రాసినాడు. కస్తూరి రంగన్ మహానుభావుడు పేరు వింటారు. ఇస్రో చైర్మన్గా ఉన్నారు ఆ తండ్రి, మహానుభావుడు. ఆయన నేను ఏదో అనుకున్నాను, ఈ
భారద్వాజ మహర్షి యంత్రాలు ఇవన్నీ నమ్మేవాడిని కాదు. ఇన్ని పుట్టింటి పురాణాల్లో కథలే మనోళ్ళు శాస్త్రాలు అని. కానీ అది చదివిన తర్వాత నేను ఏదైతే ఈక్వేషన్స్ చేస్తున్నానో, ఏ సమీకరణాలు చేస్తున్నానో, ఈయన భారద్వాజ మహర్షి రాసిన దానికి రెంటికి సమపోలుతున్నాయి అని సగర్గంగా వినయంగా చెప్పుకున్నాడంటే అర్థం చేసుకో. గురువు గొప్పతనం ఏమిటంటే, గు అంటే అంధకారము, అజ్ఞానం, రు పోగొట్టడం, వెలుగులోకి తీసుకురావడం. గురువును ఆశ్రయిస్తే అంత గొప్పతనం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పేంతటి కాదు, నా వయసు అంత అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉండాలి. మీరు ఒక చిన్న చీమ ఉంది రామేశ్వరంలో ఉండే చీమ ఎక్కడో ఉత్తర భారతదేశం ఉన్నటువంటి బద్రీనాథ్ను పోయి చూడాలా, శివుడి దగ్గరికి పోవాలంటుంది. అది దాని జన్మలు అయ్యే పని. ఆ చీమకు ఇప్పటికన్నా అవుతుందా? వీలు కాదు. అదే విమానం ఎక్కబోతున్నాడు ఒక అతను, ఎక్కడికి బద్రీనాథ్కు పోయి ఆయన చొక్కా మీదకి ఎక్కేసింది ఆ చీమ. గంటలో పోయి చేరేసింది, గంటలో చేరేసింది బద్రీనాథ్ శివుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకుని వచ్చేసింది. గురువును పట్టుకుంటే కూడా అంతే, గురువును ఆశ్రయిస్తే కూడా అంతే. గురువును నమ్మి చెడిపోయినటువంటి వాడు చరిత్రలో ఎప్పుడూ లేడు. గురువును నమ్మాల, గురువును ఆశ్రయించాల, గురువు కూడా అలాగే ఉండాల. గురువుకు స్వార్థం ఉన్నా, గురువుకు కల్మషం ఉన్నా అగ్నికి చెదలు పట్టిన ఉండకూడదు. గురువు ఎప్పుడూ శిష్యుని యొక్క అభ్యున్నతి కాంక్షించాలి, సలహాలు ఇవ్వాలి. బలిచక్రవర్తి పేరేని ఉంటారు. బలిచక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరకు వచ్చి, ఏం స్వామి కొంచెమన్నా నీకు కనికరం లేదా? పొద్దుస్తమానం నీకు నమస్కారాలు చేస్తూ ఉంటా, నిన్ను బాగా గౌరవిస్తా, నా గురువుని చెప్తుంటానే. ఎప్పుడు చూడు ఈ పక్క దేవతలే గెలుస్తూ ఉంటారు యుద్ధంలో, మేము గెలిచే యోగం లేదా? అది కష్టం నాయన. సాధన గీతన అవన్నీ నాకు తెలియదు. శుక్రాచార్యుడు గురువు గారు, శిష్యుడు బలిచక్రవర్తి, ఇవన్నీ నాకు తెలియదు. నాకు గురువు, నేను నీ కాళ్ళు పట్టుకోవడం మాత్రం తెలుసు. నువ్వు ఏం చెబుతావో అది చేస్తావు, నాకు విజయం కావాలి దేవతల మీద, అంతే. సరే, అంత గట్టిగా శిష్యుడు పట్టుకుంటే తలకే విశ్వజిత్ యాగం మొదలుపెట్టాడు శుక్రాచార్యుడు. ఆ విశ్వజిత్ యాగం చేస్తే ఆ యజ్ఞంలోంచి పుట్టుకొచ్చింది ఒక పెద్ద రథం, ధనుర్బాణాలు పుట్టుకొచ్చాయి. ఇంకా తీసుకొని పోయి యుద్ధానికి అన్నాడు. అవి ధరించి బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్తే, దేవత యుద్ధానికి రావాలి కదా దేవేంద్రుడు. యుద్ధం రావడం అటుంచి ఈయన బయలుదేరుతున్నప్పుడు వచ్చినటువంటి ఆయన యొక్క కాంతికి, ఆయన తేజస్సుకు 100 సూర్యుల కంటే ఎక్కువగా ప్రభావితంగా వెలిగిపోతున్నాడు బలిచక్రవర్తి. దేవతల యొక్క మనుషులు అంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటారు కదా, సిబిసిఐడి. ఓయమ్మ సామాన్యుడు కాదు, ఆయన వస్తుంటే ఆయన చూపుకే మనం ఉండలేకుండాము. యుద్ధం చేసేంత స్థాయి ఆడిందంటే దేవేంద్రుడు యుద్ధం చేయడం నుంచి తప్పించుకొని పోయి కొండల్లో, కోనల్లో, అడవుల్లో దాక్కున్నాడు. అది గురువు యొక్క శక్తి అంటే, అది గురువు యొక్క మహిమ అంటే. అదే గురువు మాట వినకుండా బలిచక్రవర్తి నాశనం అయిపోయింది కూడా ఉంది. వామనుడు వచ్చినాడు, శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో 3 అడుగులు దాని స్థలం కావాలి అడిగినాడు. శుక్రాచార్యుల వరకు తెలుసు వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని. ఆయనకు 3 అడుగుల దానం ఎద్దురా, సామాన్యుడు కాదురా అంటే, వచ్చిన వ్యక్తి మహావిష్ణువు. ఆయన వచ్చి అడుగుతుంటే ఆయన చెయ్యి కింద, నా చెయ్యి పైన నేను దానం ఇస్తానంటే నాశనం అయిపోతుందిరా నీ వంశం, అయినా పర్లేదు ఏమవుతుంది నాకు అని ఇచ్చాడు. భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయనకు ఒక లోకానికి అధిపతిని చేశాడు అనుకోండి. గురువు ఎప్పుడు కూడా శిష్యుని యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తాడని అర్థం చేసుకోండి. ఎప్పుడో సత్యయుగంలో జరిగింది ఏం చెప్తావు లే స్వామి అంటారు. సరే, త్రేతాయుగంలోకి వస్తాం. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని వెంటబడి నడుస్తుంటే, కొన్ని కిలోమీటర్లు నడుస్తుంటే, చిన్నపిల్లవాళ్ళు నడుస్తున్నారే, రాముడు లక్ష్మణుడు, స్వామి ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎంత దూరం నడిపిస్తావు అని ఒక్క మాట కూడా మాట్లాడే చిన్న పిల్లలు. ఎంత అద్భుతమైనటువంటి అందగాళ్ళు ఇద్దరు. విశ్వామిత్రుడికే బాధ కలిగింది, అరే చిన్నపిల్లలు ఏమీ కానీ అడగడం లేదురా అని బాధపడైనా సరైన దగ్గర అయ్యి స్నానం చేసిరండి, మీకు బలాతి బలం అనేటువంటి మంత్రం నేర్పిస్తా అంటాడు. బలాతి బల మంత్రం యొక్క గొప్పతనం ఏంటి? నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అలసట ఉండదు, ఎంత చేసినా నీ ముఖ వర్చస్సులో కాంతి విహీనం కాకుండా ఉండగలిగిన మంత్రం. ఆ మంత్రాన్ని మనం పొందాలంటే మనకు ఒక మంచి గురువు ఉండాలి. ఆ గురువు సమర్థవంతుడైనటువంటి వ్యక్తి, ఈ శాస్త్ర అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అయితేనే మనకు వస్తుంది. రామాయణంలో ఎప్పుడూ జరిగింది లేదు, తర్వాత రా ఇంకా మనకు వచ్చే డౌట్లు అయ్యే కదా. శ్రీకృష్ణ భగవాను చూద్దాం, అర్జునుని చూసుకున్నాం. ఇద్దరు బంధువులైనా స్నేహితులైనా, మాం త్వం ప్రపన్న, మీవే నాకు శరణం అని అర్జునుడు బ్రతిమలాడుకునేది ప్రతిరోజు భగవద్గీతలో మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధం అంతా అయిపోతుంది. ఎప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ విడిది గృహాలకు వస్తే శ్రీకృష్ణ భగవానుడు దిగేసి ఆ గుర్రాలు ఇప్పుకొని పోతే అర్జునుడు సామాన్లు తీసుకొని కిందికి దిగి వచ్చేటువంటి వాడు ప్రతిరోజు. యుద్ధం అంతా అయిపోయింది. ఆఖరి రోజు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున
రథం దిగు అంటాడు. అదేంటి బాబా నువ్వు దిగాలి కదా, నువ్వు దిగలేదే, గుర్రాలు ఇప్పలేదు అంటాడు. నువ్వు దిగవయ్యా ముందు అంటాడు. అర్జునుడు దిగుతాడు. నీ సామాన్లు ఏమన్నా దించుకో, నీ బాణాలు, నీ గాంధీవము, నీ గద, విల్లంబులన్నీ దించుకుంటాడు. అన్నీ తీసుకుంటాడు. ఏం బాగుంటాడు, నువ్వు అన్నీ తీసుకోవయ్యా. తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇంకేమి లేవు కదా నీకు, ఏమి లేవు. గుర్రాలని సంఖ్యలు వాటికి అన్ని తాళ్ళని ఇప్పేస్తాడు. గుర్రాలు వెళ్ళిపోతాయి. కేవలం తనొక్కడే ఉంటాడు రథం మీద. ఎగిరి ఒక్క దుమ్ముకున్న రథంలోంచి బయటికి దూకేస్తాడు. రథం తగలబడిపోతుంది. ఆశ్చర్యపోతాడు అర్జునుడు. ఏమిటిదంటే ఇది కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణాచార్యుడు వేసిన బాణాలకి ఎప్పుడో తగలబడిపోయింది. ఇది నా తపశక్తితో దాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చినా నేను కాపాడుకోవాలి కాబట్టి అంటాడు. అది గురువును ఆశ్రయిస్తే వచ్చినటువంటిది. ఈ మహాభారతం కూడా మేము చూడలేం. ఇంకొంచెం ఏమైనా యువతకి వస్తావా స్వామి? ఇస్తాను. మనము రేపేం జరగగలుగుతుందో, రేపేం జరుగుతుందో, రేపు వారం ఏం జరుగుతుందో, రేపు సంవత్సరం ఏం జరుగుతుందో ఈ రోజే ముందే చెప్పి కాలజ్ఞానం అది రచించినటువంటి మహానుభావుడు బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు, కాలజ్ఞానం. ఆయనకు వాళ్ళ గురువు శిష్యులైనటువంటి సిద్ధయ్య గారికి జరిగింది. ఒక అశుచి అయినటువంటి పదార్థాన్ని అడబెట్టి శిష్యవర్గాన్ని అంతా తినమంటే ఎవ్వరూ స్వీకరించాలి. ఒక్క సిద్ధయ్య మాత్రమే స్వీకరించాడు. అది అశుద్ధ పదార్థం కాదు, అది జ్ఞానం అనేటువంటి తర్వాత తెలిసింది. గురువు చెప్తే చేసేయాలంతే, అంత నమ్మకం కలిగి ఉండాలి. అది కూడా మాకంత గుర్తులేదు స్వామి, ఇంకేమన్నా ఉంటే చెప్పు. 1893 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తారీఖున అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కొలంబియా స్టూడెంట్ చికంగా నగరంలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభలు జరిగాయి. భారతదేశం నుంచి నూనూగు మీసాల యువకుడికి వెళ్ళాడు. అదే సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా 100 సంవత్సరాలు పైబడినటువంటి పెద్ద పెద్ద మేధావులు, పండితోత్తములంతా మాట్లాడిన సమావేశంలో మన భారతదేశానికి వెళ్ళినటువంటి చిన్న పిల్లవాడు మాట్లాడిన మాటకు ప్రపంచమంతా ఉనికిపోయి, ప్రపంచమంతా ఒప్పుకుంది. తన వాగ్జలితో అందరినీ వాదించి ఓడించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మాల కంటే భారతదేశం యొక్క సనాతన ధర్మము గొప్పదని నిరూపించినటువంటి వివేకానందుడు పుట్టిన భారతదేశం నా భారతదేశం. ఆయన మాట్లాడిన వీడియో ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది, చూడండి. అది కూడా దూరమైంది అనుకుంటే 1982వ సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్గా కస్తూరి రంగన్ గారు ఉన్నారు. అప్పుడు మన భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఒక పెద్ద క్షిపణిని తయారు చేసి అంతరిక్షంలోకి తయారు చేసినాడు. మొత్తం ఇంటెలిజెన్స్ అంతా అబ్దుల్ కలాం, సలహా వచ్చేసి మన కస్తూరి రంగన్ గారిది. ఆ క్షిపణి తయారు చేసి అంతరిక్షంలోకి ప్రయోగం చేస్తే దురదృష్టవశాత్తు అది శ్రీహరికోటలో ఫెయిల్ అయింది. ఏడుస్తూ ఉన్న అతను చచ్చిపోవడం కంటే అధ్వానమనే బాధతో అబ్దుల్ కలాం ఏడుస్తున్నాడు. పత్రికా విలేకరులకు అది విజయవంతమైన, అది విఫలం చెందినా కూడా సమావేశం చెప్పాలి సమాచారం. విలేకరులంతా వచ్చి కూర్చుంటే కస్తూరి రంగన్ గారు వచ్చి ఏం మాట్లాడారో తెలిసిన, ఈ క్షిపణిని తయారు చేశాం, ఆ క్షిపణికి మొత్తము సలహా సూత్రము ఇంటెలిజెన్స్ తెలివితేటలు మొత్తం అబ్దుల్ కలాంకి, కానీ ఫెయిల్ అయిపోయింది. కస్తూరి రంగన్ ఏం మాట్లాడాడో తెలిసిన, ఈ క్షిపణి మొత్తం నా ఆధ్వర్యంలో జరిగింది, ఈ క్షిపణికి మొత్తం సలహా సూచనలు నేనే ఇచ్చాను, ఈ క్షిపణి ఈ విధంగా పైకి పోవడంలో అంతరాయం జరిగి విఫలమైపోయిందంటే పూర్తి కారణం, పూర్తి నైతిక బాధ్యత కేవలం నేను ఒక్కడనే వహిస్తున్నాను తప్ప ఇందులో ఎవరికి ప్రమేయం లేదని చెప్పాడు. అంటే కారణం ఏంటి? తన శిష్యుడిని కాపాడుకోవడం. ఆ పోరాట పటిమతో, ఆ విఫలంతో అబ్దుల్ కలాం తిరిగి శ్రమించి గురువు యొక్క కాళ్ళు పట్టుకొని మేధా సంపత్తిని సేకరించుకొని తిరిగి మళ్ళీ పోలార్ శాటిలైట్ మ్యాచ్ తయారు చేసినాడు. గురువు దగ్గర కూర్చొని గురువుగారు అక్కడ అది ఫెయిల్ అయింది, ఇక్కడ రాత్రి మొగుళ్ళు ఆయన దగ్గర సేవ చేసినాడు. మళ్ళీ పోలార్ శాటిలైట్ మ్యాచ్ రిలీజ్ చేస్తే అద్భుతంగా సక్సెస్ అయింది, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. జయ ధ్వానాలు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం కాక అందరూ శుభాకాంక్షలు చెప్తారు. పత్రికా విలేకరుల సమావేశం అలా పెట్టాడు. ఇప్పుడు కస్తూరి రంగన్ వచ్చి ఏం చెప్పాలా? నా సలహా సూచనలతో అద్భుతంగా ఇదైంది, చెప్పలే, కావాలంటే వెనక్కి వెళ్ళండి. ఇది కేవలం నా శిష్యుడు అబ్దుల్ కలాం యొక్క మేధా సంపత్తికి నిదర్శనం, ఆయన యొక్క కృషికి నిదర్శనం. భారతదేశంలో ఇటువంటి శాస్త్రజ్ఞులకు మేధావులకు కొరత లేదని చెప్పడానికి ఇది ఒక తార్కాణమైన సవినయంగా శిష్యుని పైకి తెచ్చిన గురు పరంపర కలిగిన దేశము నా భారతదేశం. గురువు శిష్యుల యొక్క కోరిక ఎలా ఉండాలంటే అద్భుతమైనటువంటి విధంగా ఉండాలి. జగద్గురు శంకరాచార్యులు వారు పుట్టినప్పటికీ ఈ దేశంలో 73 అవైదిక మతాలు ఉన్నాయి. శైవం ఉంది, వైష్ణవం ఉంది, చార్వాకం ఉంది, తర్కం ఉంది, జైనం ఉంది,
గణాపత్యం ఉండాలి, శాక్యం ఉండాలి, శౌర్యం ఉండాలి. ఇలా 73 మతాలకు చెందినటువంటి వాడు మా మతం గొప్ప, మాదే గొప్ప, మాదే గొప్ప అంటే ఈ మహనీయుడు మహానుభావుడు ఆయన గురువు కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు నా గురువు కాగలుగుతావా, నాకు గురువుగా కాగలిగిన అర్హత నీకుందా, శంకరాచార్య వారు పరిశీలించేవారు. అతని స్థాయికి ఎవరు తట్టుకోలేకపోయినారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు మాత్రం అంగీకరించారు. కస్త్వం నువ్వెవరు, అది తెలుసుకోవడానికి నేను కూడా వచ్చాను ఈయన అనడం. వేదవ్యాస మహర్షుల వారు ఇంత గొప్పగా మనం ఎందుకు ఈరోజు కీర్తిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, చేస్తున్నామంటే పరమశివుని యొక్క స్వరము నుంచి, శబ్దం నుంచి ఉద్భవించినటువంటి వేదాలు. ఒక మనిషి అపౌరుషాలు మనిషి దగ్గర నుంచి వచ్చినటువంటి కాదు. ఆ వేదాలన్నింటినీ కలగా పులగంగా ఎక్కడెక్కడ ఉంటే వాటన్నిటిని తీసుకువచ్చి ఒక నియమిత ప్రణాళిక ప్రకారంగా ఎక్కడ ఏది ఉండాలని 3 వేదాలుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని వేదాలుగా చేసినటువంటి మహనీయుడు. ఆ 3 వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తిరిగి మళ్ళీ అంతా వడపోచి అందించినటువంటిదే అధర్వణ వేదం. మంత్రాలన్నీ అసలు మంత్రాలకు సంబంధించింది ఒక చోట ఉంటుంది, స్వరానికి సంబంధించింది ఒక చోట ఉంటుంది. అసలు అధర్వణ వేదంలో కనుకైతే నకసిక యంత్రేణ అనేటువంటి ఒక పదం ఉంటుంది. చూడండి, అంటే ఆ రోజుట్లోనే గోర్లు కత్తిరించుకునేటువంటి యంత్రాలు కూడా ఉన్నాయి అన్నది అధర్వణ వేదంలో ఉంది. ఒక స్త్రీ యుద్ధములో కాలు విరిగిపోతే ఆమెకు ఇనుప కాలు అమర్చారని కూడా ఉంది అదే అధర్వణ వేదంలో. అంటే అర్థం చేసుకోండి, బాగా స్త్రీలను మన భారతదేశం తక్కువ చేసింది, వాళ్ళని నిర్లక్ష్యం చేసింది, మూర్ఖులు మాట్లాడేటువంటి మాట. ఇక్కడ స్త్రీకి కాలు ఇనుప కాలు వేసినారు. ఎక్కడ వేసినారు, ఎందుకు వేసినారు? యుద్ధంలో పాల్గొంది. యుద్ధంలో ఒక కాలు విరిగితే అంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళు అద్భుతంగా యుద్ధంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు ప్రదర్శించేటువంటి వాళ్ళని అర్థం చేసుకో. అలా వేదవ్యాసుల వారు వేద విభజన చేసి ఎంత చేసినప్పుడు ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈయన ఈ వేదాలు విభజించినాను, నా సమయం అయిపోయిందంటే ఒక శిష్యుడు లేచి ఇలా సమావేశంలో విభజించినా అయిపోయిందంటే ఎలాగవుతుంది తండ్రి, వీటిని ప్రచారం చేయగలిగిన వాడు సామాన్యమైనటువంటి బిట్రా పట్టాభిరామయ్య భగవద్గీత సత్సంగంలో కూర్చొని వినేటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటిగా బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, భారతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఉపపురాణాల గురించి కానీ అర్థమయ్యే విధంగా ఎవరు అందించగలుగుతారు అంటే నీ శిష్యుడు అందిస్తాడు అని చెప్పాడు. అలా అడిగినటువంటి వ్యక్తి గోవింద భగవత్పాదాచార్యుడు వారు. నా శిష్యుడా, నాకంత అదృష్టమా, మరి నా శిష్యుడిని నేను ఎలా కనుక్కోవాలంటే అతను ఒకానొక దశలో నర్మదా నదిని మొత్తం ఇట్లా ఒడిసిపట్టి తన కమండలంలోకి బంధించేస్తాడు నీ శిష్యుడు. ఎవడైతే నదిని మొత్తం కమండలంలోకి బంధిస్తాడో వాడే దీనికి బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని ఆ విధంగా జగద్గురు శంకరాచార్య వారు నర్మదా నదిని కమండలంలో బంధించి గోవింద భగవత్పాదాచార్య వారికి శిష్యులై అద్భుతంగా మొత్తం ఆయన రచించిన అన్ని రచనలు కూడా భాషణాలు అందించి ఈరోజు మనకు వినాయక చవితి ఉంది అంటే శంకరాచార్య వారు పెట్టింది. ఒక దీపావళి ఉంది, ఒక దసరా ఉంది, ఒక పండగ ఉంది, ఒక నైమిత్తిక తిథులు, ఒక పుణ్య తిథులు పలానా తారీఖు వస్తాయని నిర్దేశించి ప్రణాళిక పరంగా అందించిన మహనీయుడు మహానుభావుడు శంకరాచార్య యొక్క సమక్షంలో మనం మాట్లాడుకుంటున్నామంటే అంత శక్తివంతమైనటువంటిది మన గురు పరంపర. గురువులను ఆశ్రయించాలి. ఈరోజు వీలైనంత వరకు గురువులను గుర్తు తెచ్చుకోండి, గురువులను ఆశ్రయించండి, వాళ్ళకు నమస్కరించండి. గుట్ట కష్టాలతో వాళ్ళ సాంజలి బంధకంగా చేసి నమస్కారం వృధా పోదు. ప్రేమపూర్వకంగా వాళ్ళను మనం గౌరవంగా ఆ గురువు యొక్క ప్రేమను పొందగలిగితే అద్భుతంగా ఉంటుంది. గురువుకు శిష్యుడికి సంబంధం ఎలా ఉంటుందంటే ఒక ఆవు ఒక దూడగా చెప్పగలుగుతా. సమయం తక్కువగా ఉంది, ముగించేస్తాను అంతే కదా, 7:30కే అన్నారు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక ఆవు దగ్గరికి దూడ వెళ్ళి తల్లి పొదుగును నోట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి గుద్దిందనుకో, తల్లి వెంటనే పరవశమైపోయి తన స్తన్యాల నుంచి పాలు అలా స్రవించేసేస్తుంది, పాలు తాగేస్తుంది బిడ్డ. శిష్యుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నువ్వు తప్పక నాకు దిక్కెవరు, నా సలహా నా అనుమానం తీర్చగలిగిన వాళ్ళని ఆర్తితో ఆయన కాళ్ళను పట్టుకొని కనుక మనం ప్రార్థిస్తే గురువు ఖచ్చితంగా కనికరమైపోతాడు. ఇంతకంటే కోరుకుంటుంది ఏముంది, మేము మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఆ జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తాడు. ఆ విధంగా గురువును ఆశ్రయించాలి. మనకు తెలియనటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళని అడగాలి. తెలిసిన విషయాలు చెప్తాడు, తెలియకపోతే తెలుసుకొని చెప్తాడు. గురువు ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థి అయినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఈ గురు పరంపరలో మనకు చాలా శక్తివంతమైనటువంటి నేల, శక్తివంతమైనటువంటి పరంపర. గారికి మహామహనీయులైనటువంటి మహిళామూర్తులు, అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు తక్కువేం కాదు.
మీలో కూడా మేధా సంపత్తి. నేను పులివెందుల దగ్గర నుంచి నెడెల్ అనేటువంటి ప్రాంతానికి వెళితే ఒక తల్లి మహాభాగవతం నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పుస్తకం చూడకుండా అద్భుతంగా పాటారు, మొత్తం పట్టిస్తున్నదంటే ఇంకా అంతకంటే మేధస్సు ఏం కావాలి, అంతకంటే ఇంకా మోక్షానికి ఆ తల్లి సాధించింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాంగణం. బిట్రా పట్టాభిరామయ్య భగవద్గీత సేవా సత్సంగం. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు దొరకదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడ పారాయణం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక ప్రపంచం చెబుతూనే ఉంటారు. మనకు జీవన స్థలంలో మనం ఏం చేస్తామంటే పరిగెత్తాలా, సంపాదించాలా, డబ్బు కొడుకు పెళ్ళం ఇల్లు వాటిని ధన వ్యామోహంతో పరిగెత్తా అంటాడు. ఎందుకు ఎంత వేగంగా పరిగెడుతున్నాం అంటే ఊపిరి ఉండగానే 4 రాళ్ళు వెనకేయాలా, శక్తి ఉండగానే 4 రాళ్ళు వెనకేయాలా. 4 రాళ్ళు వెనకేస్తావు లేదు తెలియదు, కానీ కిడ్నీలో మొత్తం రాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటాం. మన పరిగెత్తి ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆచరణ ఇంపార్టెంట్, విశ్రాంతి ఇంపార్టెంట్. ఉదయం అంతా మనము ఈ శరీరానికి దీనికి పొద్దున ఇంత కడుపులో వేయాలి, మధ్యాహ్నం ఇంత కడుపులో వేయాలి, సాయంత్రం ఇంత కడుపులో వేయాలా, రాత్రి ఇంత కడుపులో వేయాలా. దీని అసాధ్యం కాదు. మధ్యలో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. దీనికి సమయమే లేదు. పందికి మనకు తేడానే లేకుండా పోతుంది. క్రమపాలన, నియమపాలన లేకుండా వేసేస్తూనే ఉండడమే. దీంట్లో డస్ట్బిన్ చెత్త, ఇంట్లో ఆమె వంట చేసింది, కూరగాయలు కోసినాక మిగిలిన చెత్త అంతా ఎత్తుకుపోయి ఆ తొట్టిలో వేసినట్లు ఈ తొట్టిలో కూడా వేసినాం, బాగానే ఉంది. మరి ఈ తొట్టి బాగా పని చేయడానికి అవసరమైనటువంటి దీనికి మనం ఎక్కడ మేత వేస్తున్నాం? దీనికి కూడా మేత వేయాలి మనం. దానికి మేత వేయడమే విశ్రాంతి, ధ్యానము, యోగ, సత్సంగత్తి నిస్సంగత్తి నిర్మోహత్వం నిశ్చలతత్వం జీవన్ముక్తి. ప్రశాంతమైనటువంటి ధ్యానంలో, యోగంలో, సత్సంగంలో కూర్చున్నందుకు ఈ శరీరం దూది పెంచలా అలా లేచిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ, పరంపర కలిగినటువంటిది. ఇంతెందుకు వేదవ్యాస మహర్షి అరణ్య పర్వంలో వీళ్ళంతా ఉన్నప్పుడు పాండవులంతా వస్తే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు బాగా సమయం చెప్పండి, నేను వెళ్ళిపోతున్నా, చెప్పచ్చా? వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చి వేదవ్యాస మహర్షి మీరు రేపు విరాట్ రాజు కొలవలేకండి, ద్రౌపది స్వయంవరం ఉంది, వెళ్ళండి అని చెప్తాడు వేదవ్యాసుడు. వెళ్ళడానికి సమయం లేదు, రాత్రి ప్రయాణం చేస్తేనే చేరుకోగలుగుతారు. గురువుగారు చెప్పారు మహర్షి బయలుదేరాలని బయలుదేరితే రాత్రి 10:30-11 సమయంలో రాత్రి మనమంటే విమానాలు, కార్లు, బస్సులు, రైళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. కానీ ఆ రోజుల్లో అలాంటి లేదు కదా, కాలినడకే కదా. రాత్రి సమయంలో అంగారవర్ణుడు అనేటువంటి ఒక గాంధర్వుడు తన భార్యలతో కలిసి నదిలో స్నానం చేస్తుంటాడు, జలక్రీడ ఆడుకొని సరసాలు ఆడుతుంటాడు. అప్పుడు ఈ పాండవులు వస్తారు నడుచుకుంటూ. వాళ్ళని చూసి అతనికి అవమానం, ఈ సమయంలో మీరెవరు వచ్చారు, ఏమనుకుంటున్నాడు, ఇక్కడ నేను గాంధర్వుడు స్నానం చేస్తుంటా ఆయన హుంకరించి మీ అంతు చూస్తా అట్లా ఎట్లంటే నేను అంతు చూస్తానంటే మనం ఊరుకుంటారు, యుద్ధం చేస్తారు. యుద్ధంలో అంగారకుడు ఓడిపోయిన తర్వాత మీరు పాండవులని అహంకారం ప్రదర్శిస్తున్నారేమో, నా గురించి మీకు తెలియదు అంటాడు. మేము పాండవులని మీకు ఎలా తెలుసు అంటాడు. నాకు చాక్షుషి అనేటువంటి ఒక విద్య తెలుసు. ఆ విద్య ఏమిటంటే ఎక్కడ ఎవరున్నారు, ఎవరు వాళ్ళని చూస్తే నేను అర్థం చేసుకోగలుగుతా. ఆ విద్య నాకు భగవంతుడు ఇచ్చినాడు అని అతను చెప్పి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మీరు పాండవులు మీరు అక్కడికే వెళ్ళండి, ద్రౌపది స్వయంవరానికి మీరు అక్కడికి వెళ్ళేదని కావాలంటే నా రథం వస్తే తీసుకెళ్ళండి. అయితే అర్జున నాకు ఒక సహాయం చేయంటాడు. ఏమంటాడు, నీ దగ్గర ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే కనుక నాకు అవసరం ఉంది అంటాడు. సరే ఆగ్నేయాస్త్రం ఇస్తాడు అర్జునుడు. అన్నని అడిగేసి ధర్మరాజు, నువ్వు నాకు అస్త్రం ఇచ్చినందుకు ప్రతిఫలంగా నేను నాకు ఇందాక చాక్షుషి మంత్రం అనేది ఒకటి ఉందని చెప్పినాను కదా, ఎక్కడ ఏమి జరిగేటువంటి విషయాలు కూడా నీకు తెలుస్తాయి, ఆ మంత్రాన్ని నీకు చెప్తాను, నేర్చుకో అంటాడు. బాగా వినండి. అర్జునుడు వద్దు అంటాడు. అదేమిటి అంటాడు, నేను నీకు ఒక అస్త్రాన్ని ఇచ్చి తిరిగి నీ దగ్గర తీసుకుంటే ప్రతిఫలం ఆశించినట్లు కదా, ఇంకా నేను ఇచ్చింది ఏముంది అక్కడ దానం, నాకు అవసరం. నేను నేర్చుకోవాలంటే సాధనా సంపత్తితో ఒక గురువుని ఆశ్రయించి నేర్చుకుంటాడు. ఇప్పుడు సరైన దానికి వచ్చారు. మీరు ఇన్ని కష్టాలు పడి అన్యాయం పాలవుతున్నారంటే కారణం ఏంటో తెలిసిన, మీకు ఒక గురువు లేడు. గురువు లేని కారణంగా మీరు దౌర్భాగ్య స్థితికి అనుభవిస్తున్నారు. వెంటనే పక్క పర్వతంలో దౌమ్యుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆశ్రయించండి, ఆయన మీ గురువుగా ఆయన మన్నన పొందే విధంగా మీరు ఆ విధంగా సేవ చేయండి అని చెప్తే దౌమ్యుడు రాజగురువుగా పొందినటువంటి వ్యవస్థ కలిగి ఇది మహావ్యాస వార్తలకి తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఎవరినో ఒకరిని, నీకే గురువు నచ్చకపోతే దానికి కూడా శాస్త్రం ఒకటి చెప్పింది, నీకు ఈ గురువు నచ్చలే, ఆ గురువు నచ్చలే, ఎవరు చెప్పిన గురువు మాటలు నచ్చలే,
నీ అంతటా నువ్వే. ఎవ్వరు గురువు నచ్చకపోయినా ఒక గురువు మాత్రం ఆశ్రయించి ఆయనే జగద్గురు శంకరాచార్యులు వారు. ఆయన చిత్రం పెట్టుకోండి, అద్భుతంగా మహానుభావుడు పెట్టుకోండి, నువ్వే నా గురువు అని చెప్పండి చాలు. మన కోరికలు తీర్చగలుగుతాయి, మన సమస్య పరిష్కరించగలిగిన వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మన దేశం చాలా శక్తివంతమైన దేశం. ఒక రైతు, 3 రైతులు ఉన్నారు, ఎక్కడికి పోయినా నేను చెప్తుంటా. ద్రాక్ష పంట పండించారు. తొలి రైతు ఏం చేసినాడంటే తన పంటను వ్యాపారస్తుడికి అమ్మేసినాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. అది ప్రకృతి. ద్రాక్ష పంట అమ్మించినాడు, వ్యాపారస్తుడికి అమ్మినాడు, డబ్బు తెచ్చుకున్నాడు. రెండవ రైతు కూడా పంట అమ్మినాడు. వ్యాపారస్తుడికి అమ్మితే డబ్బు తక్కువగా వస్తుంది, సారాయి బ్రాందీ విస్కీ తయారు చేసేవాడికి ఇస్తే ఎక్కువ ధనం వస్తుంది అని ఆ రైతు వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తే, ఇట్లా సత్సంగం బిట్టా పత్తా బ్రాహ్మణ సత్సంగం నుండి ఉన్నాడు కానీ అట్లా అమ్మద్దయ్యా, సారాయి తయారు చేస్తే పిల్లలు తాగుతారయ్యా, చిన్నపిల్లలు చచ్చిపోతారయ్యా, మత్తుకు బానిసలయ్యి యాక్సిడెంట్లు చేస్తారయ్యా, కాళ్ళు చేయించుకుంటారు. వాడు చచ్చిపోతే నాకేమి, వాడు కాళ్ళు చేయించితే నాకెందుకు, నాకైతే డబ్బులు వస్తాడు, నేనైతే వాడికి అమ్ముతానని అమ్మేసినాడు రెండోవాడు. అది వికృతి. అది చాలా దేశాలలో ప్రకృతి. ఫస్ట్ మొదట వ్యాపారస్తుడికి ద్రాక్ష పండ్ల మీద డబ్బు తెచ్చుకోవడం ప్రకృతి, అది కొన్ని దేశాలలో. రెండవ వాడు అమ్మింది వికృతి, అది చాలా దేశాలలో. మూడవ రైతు కూడా పంట పండించినాడు. అతను ఏం చేసినాడంటే కొన్ని పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి, కొన్ని పండ్లు కూలీలకు ఇచ్చి, కొన్ని పండ్లు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చి, కొన్ని పండ్లు కుటుంబ సభ్యులకు పెట్టుకొని మిగిలిన పంట అంతా వ్యాపారస్తుడికి అమ్మినాడు, డబ్బు తెచ్చుకున్నాడు. అది సంస్కృతి. ప్రకృతి కొన్ని దేశాలలో ఉంది, వికృతి చాలా దేశాలలో ఉంది, సంస్కృతి ఒక్క దేశంలోది. అది నా భారతదేశం, నా భారతదేశం, నా భారతదేశం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచంలో ఎవడో చెప్పడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది నా ఒక్క భారతదేశం చెప్తా తప్ప ప్రపంచంలో ఏ దేశమో చెప్పదు. అందరూ బాగుండాలని తప్పించేది సర్వేజన మనుషుల్ని కాదు, చెట్లను, పక్షులను, ప్రకృతిని, పశువులను అందరిని కూడా ఆరాధించగలిగి అందరిలో అమ్మతత్వాన్ని చూడగలిగిన వంశ పరంపర, గురు పరంపర కలిగిన దేశం మన భారతదేశం, మన భారతదేశం. కబీర్ దాస్కి ఎదురుగా వచ్చి భగవంతుడు ప్రత్యక్షమై, ఈ పక్క గురువుని పెడతాను, ఈ పక్క భగవంతుని పెడతాను, నువ్వు ముందు ఎవరికి దండం పెడతావు నువ్వు అంటే, నేను ముందు గురువుకే దండం పెడతాను అంటాడు. అదేంటి, భగవంతుడు వస్తే భగవంతుడికి నాకు దండం పెట్టాడు? అతను నువ్వు ఉండవని చెప్పింది ముందు నా గురువే కదా. నువ్వు ఉండవు దేవుడు అనేవాడు నాకు చెప్పింది నా గురువు. నా గురువే చెప్పకపోతే నిన్ను నేను పెట్టించుకుంటా. ఇదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అర్థం ప్రార్థిస్తాం. ఇది ఏంటిది? వేదధర్ముడు అనేటువంటి ఒక పెద్ద మహర్షి ఉన్నాడు. ఆయన దగ్గర కౌత్సుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ గురువుకు ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఒక రోజు ఏమైందంటే, తన అవసరం నిమిత్తం పక్క ఆశ్రమానికి వెళ్ళాల్సి వస్తే శిష్యుని పిలిచి, శిష్య నేను ఆశ్రమం తిరుక్కొని చెప్తావు, నువ్వు చూసి పెట్టుకుంటా ఉండరా. అలాగే గురువు గారు. ఈ గురువు అలా వెళ్తానే ఈ ఆశ్రమంలో ఈ పిల్లడు గురువు యొక్క జాతక చక్రం పరిశీలించినాడు. పరిశీలిస్తే ఇతను వెంటనే వచ్చేసిన 2-3 రోజుల్లో, ఒక వారంలో చచ్చిపోతాడని, వారమో 10 రోజుల్లోనో వాళ్ళ గురువు తిరుక్కొని వస్తానే, గురువు గారు మీరు తొందరలో చనిపోతారు. పురి అసాధ్యంగాను నేను ఆశ్రమం మెయింటైన్ చేయరని నేను పోయిన కొత్త కాలం అని చెప్తే వస్తాను సల్లగా సాగుకోకుండా చెప్పేస్తాను. ఏమిటంటే లేదు మీరు చనిపోతారు, నేను ఎట్లా చూసినాడు, నేను జాతక చక్రం పరిశీలించాను. అలాగా అయితే కాశీకి వెళ్ళిపోదామా, నాకు అక్కడ ప్రాణం వదలడం ఇష్టం. కాశీకి వెళ్తాను. కాశీలో కూర్చొని ఈ శిష్యుడు భిక్షాటన చేయడం, తిండి తెచ్చి పెట్టడం, ఆయనకు రోగగ్రస్తుడై కుష్టు వ్యాధి మాదిరికి వచ్చేసి రోగం ఇది ప్రబలిపోతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇద్దరికి, ముగ్గురికి మనలో ఎవరు గొప్ప ఒక అంచనా పోటీ వేసుకున్నారు. మనం ముగ్గురు పోయి ఆ గురువు దగ్గర ప్రశ్నలు వేస్తాం. మనం ఎవరికి తన దగ్గర విజయం సాధిస్తే వాళ్ళు గొప్ప అయినట్టు అని. మొదట బ్రహ్మ వస్తాడు. వచ్చి ఈ కౌశికుడు గురువు దగ్గరికి వచ్చే వేదధర్ముడు ఆయన గురువు. ఆయన గురువుకు సేవ చేసేవాడు ఈ శిష్యుడు కౌశికుడు. ఇతని దగ్గరికి వచ్చి, రే బాబు ఎందుకురా నువ్వు రోజు మీ గురువుకు సేవ చేస్తున్నాడో, చేసినావు చాలు, ఇంత ఆయనకు రోగం వచ్చింది, ఆయనకంతా మాంసం అంతా పడిపోతుంది అన్నంలో తింటా, ఆయనకు సేవ చేయడం ఆపేసి నువ్వేదో చిన్న పిల్లవాడి పెళ్లి చేసుకోవాల్సిన వయసు మీ అమ్మ ఆయన చూస్తూ ఉంటారు, వెళ్ళిపోని బ్రహ్మ చెప్తాడు. ఏముందయ్యా బుద్ధి లేని పెద్ద మనిషి ఇట్లాంటి మాటలు చెప్పొచ్చా నువ్వు? ఆయన నాకు గురువు అయ్యా, ఆయన నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్తున్నాడు. అవసర దశలో గురువు నీకు ఇట్లా వదిలిపోమని చెప్పనమాట సముచితం. ఇట్లాంటి ఆ బుద్ధి లేని ఆలోచన ఎవరికి చెప్పాక నువ్వు బుద్ధి లేకపో మందలించేస్తాడు. బ్రహ్మ అవమానంతో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ విష్ణుమూర్తి వస్తాడు. ఒరే నువ్వు సేవ చేయొద్దురా మీ గురువుకి, క్లుప్తంగా చెప్తున్నా, వివరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలా సంవాదం. చేయొద్దురా మీ గురువుకు, ఆయన అన్నం తినేటప్పుడు మాంసం కూడా ఇది దెట్టయిపోతుంది, ఆయన అన్నం మీద ప్రేమ లేదు, ఇసిరి కొట్టేస్తున్నాడు నువ్వు అన్నం పెడితే కోపం వచ్చి, అన్నం పరబ్రహ్మ స్వరూపిణి, అట్లా చీదరించుకునే వాడికి సేవలు ఎందుకు చేస్తావు, నువ్వు వదిలి వెళ్ళిపోరా అని. నీకేమన్నా కొంచెం బుద్ధి ఉందా? చూస్తే చాలా పెద్దోడిగా కనపడుతున్నాడు. ఆయన ఆశ్రమంలో ఎన్ని సంవత్సరాలు నాకు ఉచితంగా అన్నం పెట్టినాడు, ఇప్పుడు నేను కొంతకాలం నా గురువుకి అన్నం పెట్టలేనా నేను?
ఇట్లాంటి సలహాలు ఇస్తారు ఈ ప్రాంతంలో మీరు? బుద్ధి లేదని కానీ ఆయన కొంత గడ్డి పెట్టి పంపించేసినాడు విష్ణుమూర్తికి ఈ పిల్లవాడు. ఇంకా పరమశివుడు వస్తాడు. పరమశివుడు వచ్చేసి నేను చెప్తున్నా, ఆయన కూడా ఎన్ని మాటలు చెప్తాడని చెప్తాడు. ఎవరికి మీకేం బుద్ధి లేదా, మీకు ఎవరికి కూడా మీరు ఇట్లాంటి వాళ్ళు ఈ విధంగా మాటలు చెప్తాడని ఆయనకు భయంకరంగా శివుడు కూడా బండబూతులు వేసేస్తాడు. అప్పుడు ముగ్గురు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే పరవశం అయిపోతాడు ఈ కౌశల శిష్యుడు. ఆనందపడిపోతారే, నీ గురుభక్తికి ప్రసన్నమైపోయిన కూడా ఏం వరం కావాలో కోరుకోరా, ఏం మోక్షం కావాలంటే అది ఇచ్చేస్తాను రా. మోక్షం ఇస్తారా? అయితే మా గురువుకి ఇవ్వండి. మేము నీ గురుభక్తికి ప్రీతి చెందాం, నీకు ఇస్తామంటున్నామంటే అసలు మీరెవరు నాకు మోక్షం ఇవ్వడానికని? నేను బ్రహ్మ. ఓహో బ్రహ్మ నువ్వు. నేను విష్ణు. ఓహో నువ్వు విష్ణువా? నేను పరమశివుడు. విష్ణు. రైట్, ఓకేలేండి. అయితే మా గురువుని పిలుచుకొని వస్తాను. అంత మాట మేము వచ్చి మాట్లాడితే నువ్వు మీ గురువు అంటే మీరు ఉండాలనే విషయం చెప్పిందే మా గురువు. నా దృష్టిలో గురు బ్రహ్మ ఆయనే, గురు విష్ణు ఆయనే, గురు మహేశ్వర ఆయనే. అప్పుడు వచ్చింది ఈ శ్లోకం, అప్పుడు వచ్చింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే నా గురువుకి ఇవ్వండి, గురువు తర్వాత నాకు కావాలని ఆ విధంగా వినయంగా గురు భక్తిని చాటుకున్నటువంటి వ్యవస్థ కలిగిన దేశం నా సనాతన భారతదేశం అని చెబుతూ ఈ అవకాశం కలగజేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆ భగవంతుడు కరుణా కటాక్షణాలతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఇచ్చి ఎటువంటి రుగ్మతలు లేనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదని డాక్టర్ నాకు వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి క్లుప్తంగా కుదించి చెప్పాను కాబట్టి ఈ అవకాశం కలగజేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఏమన్నారు మీ ఇల్లు బంగారు గారు, బాయిలో కప్పలచ్చినట్టు జై శ్రీరామ్. ఎట్లుండాలి భగవద్గీత బిట్రా పట్టాభిరామయ్య భగవత్ సీత సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళు తుపాకీలోంచి తూట వదిలితే అలా పోతారన్నటువంటి విధంగా మన స్వరాన్ని వినిపించాలా. పరమశివుడు ఉలిక్కి పడాలడా, కూర్చొని నిద్రపోయినట్టు కాదు, ఆయన పార్వతితో సంభాషణట్టు వచ్చినారా నా శిష్యులని. మనం దేవుడిని చూడడానికి పోకూడదు, పరమశివుడు చెప్పాలా, రాజేశ్వరి ఈరోజు బిట్రా పట్టాభి సత్సంగం సభ్యులు మన దగ్గరకు వస్తారు, కొంచెం రెడీగా ఉండు, వాళ్ళని మనం చూడాలి, మన కోసం ఆయన వెయిట్ చేయాలి, ఆయన కోసం మనం కూడా ఇది ఆ స్థాయికి మనం ఇచ్చేసి ఉన్నాం. ఇది జై శ్రీరామ్.